మాత అక్కడ ఒంటరిగా ఉన్నారు. ఆవిడ దుఃఖం నన్ను ఆవేదనకు గురి చేస్తోంది. గణేష, నేను నీ మనసులోని బాధను అర్థం చేసుకోగలను. అన్నయ్య, మనం నవరాత్రి పూజల్ని ఇప్పుడే ప్రారంభించాము. అంటే మన కోరిక నెరవేరాలంటే నవరాత్రులు పూర్తయ్యేంత వరకు ఆగాల్సి వస్తుంది. కానీ అక్కడ మాత ఒంటరిగా దుఃఖిస్తున్నారు. తండ్రి గారి కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే మాత మందిరానికి బయట మహర్షుల వారు అన్నపానీయాలు ముట్టకుండా తండ్రి గారి దర్శనం కోసమై పరితపిస్తున్నారు. మాత కథలన్నీ పూర్తయ్యేలోపు మహర్షికి ఏదైనా జరిగితే అంతకంటే అనర్థం ఉండదన్నయ్య. ఇంకా అక్కడ ఆ దుర్గమాసురుడు వేదమాతను ఎన్ని విధాలుగా హింసిస్తున్నాడో తెలియదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తండ్రి గారు చూస్తే ఆ మందార పర్వతం పైనే కొలువై ఉన్నారు. తండ్రి గారు ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన కాశీకి రావాలంటే వారు దివోదాసు రాజుకిచ్చిన వాగ్దానం అడ్డుపడుతుంది. మహాదేవ, కాశీలో కేవలం ఒకే ఒక్క రాజు ఉండాలి. మరి ఆ కాశీరాజు తమరా లేక మేమా? ఒకవేళ మేము రాజుగా పరిపాలన సాగించాలి అనుకుంటే తమరు కాశీ వదిలి వెళ్ళక తప్పదు మహారాజు, వెళ్ళక తప్పదు మహారాజా. మీరే చెప్పండి అన్నయ్య, ఇలాంటి పరిస్థితుల్లో బాధపడకుండా ఎలా ఉంటాను? నీ మాటలు అక్షర సత్యాలు గణేష. మనకున్న సమయం చాలా తక్కువ. గడిచిన ప్రతి క్షణం కూడా మనకి అసహనీయంగా మారుతుంది. అయినా గణేష, మనం ఒక్క మాట గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లోకంలో ఏం జరిగినా సరే అది కేవలం మాత ఇచ్ఛానుసారంగానే జరుగుతుంది. అందువల్ల అమ్మ కోరుకునేది కూడా మనందరం కూడా ఈ నవరాత్రుల్లో అమ్మకు పూజలు జరిపించాలని. అందుకే మనం అమ్మ యొక్క పూజాది కాలాలను పూర్తి నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో జరిపించాలి. అంటే మనం వేరే మార్గాల గురించి ఆలోచించకుండా కేవలం భక్తి భావంతో మాత్రమే గడపాల్సి ఉంటుంది గణేష. ఎందుకంటే అమ్మ తన భక్తులకు ఎప్పుడు కూడా నిరాశ కలిగించదు. అది నిజమే అన్నయ్య. మాత మాత్రమే మన సమస్యలన్నిటినీ పరిష్కరించగలరు. నేను ఎంతో ఉత్కంఠంతో రేపటి ఉదయం కోసం ఎదురు చూస్తున్నాను. మాత కథాశ్రవణం పూర్తయ్యేంత వరకు దివోదాసురాజు తను చేసిన తప్పేమిటో, దానివల్ల కలిగిన అనర్థమేమిటో అర్థమయ్యే అవకాశం లేదు.